తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘం అంతటికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మత్తయి సువార్తలో చివరి ఉపమానాన్ని, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్న చివరి ఉపమానాన్ని ఈరోజు మనము నేర్చుకుని ఈ యొక్క ఉపమానాల కార్యక్రమాన్ని మనము ముగించుకోవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనానికి మనం చదువుకొని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము ఈ 51వ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు ఇంకా చివరిగా ఈ యొక్క ఉపమానముగా మనకైతే కనపడుతుంది. చూడండి, ఈ ఉపమానాలన్నీ కూడా క్రీస్తు ప్రభువారు ఆయన బోధించిన తరువాత చివరి ఉపమానము చెప్పబోయే ముందుగా ఏమడుగుతున్నాడంటే 51వ వచనము 13వ అధ్యాయం 51, వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఇక్కడ ఇన్ని ఉపమానాలు చెప్పిన తర్వాత క్రీస్తు ప్రభువారిలో ఒక సందేహం వచ్చింది. ఏంటి ఒకవేళ ఆ సందేహము అంటే, నేను చెప్తున్న వాక్యాలు లేదా నేను తెలియజేస్తున్న ఉపమానాలు అన్నీ మీకు అర్థమవుతున్నాయా లేదా అన్నీ మీరు గ్రహిస్తున్నారా అనే విషయాన్ని అడిగారు. అయితే అడిగిన తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, అవునయ్యా మేము గ్రహిస్తూ ఉన్నాము, అవునయ్యా మాకు అర్థమవుతూ ఉంది, అవునయ్యా మేము తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే నిజముగా ఒక్కోసారి దేవుని మాటలు మనకి తెలియజేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, మన చెవికి వినపడుతున్నా కూడా అది మన హృదయం దాకా వెళ్ళదు. ఆ గ్రహింపు అనేది చాలామందికి కూడా ఉండదు. ఒక్కోసారి కోపంలో మనం అంటూ ఉంటాం, చెప్పింది నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటాం. కంటి ముందే ఉంటారు, నోటి మాట బాగానే వినపడుతుంది, కానీ ఏమడుగుతామంట, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని అంటారు. అంటే అర్థమైతే ఏం చేయాలి? ఆ చెప్పిన మాటను వినాలి. అంటే ఒక్కోసారి వినడం లేదు అంటే ఆ చెప్పిన మాట ఇంకా వాళ్ళకి సరిగా అర్థం కాల, లేదా ఇంకా దాని యొక్క గ్రహింపును వాళ్ళు తెలుసుకోలేకపోయారు. చూడండి, మార్కు సువార్తలో కూడా ఇలాంటి వచనాన్ని ఒకటి తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవచ్చున్నది ఏది వాడిని అపవిత్రునిగా చేయజాలదు, మీరు గ్రహింపకున్నారా? అంటే నేను చాలా విషయాలు చెప్పాను, మీకు అర్థం కాకపోవడమే కాదు, కానీ బయటవేవి మనిషిని అపవిత్రపరచవంట. మనిషిని అపవిత్రపరిచేది ఏంటంటే మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క మాటలు, మనిషి యొక్క స్వభావమే మనిషిని ఏం చేసిద్ది అంటే అపవిత్రపరిచేదిగా ఉంటుంది. ఈరోజు చాలామంది కూడా మాటలు వింటూ ఉంటారు కానీ గ్రహించరు. ఎందుకు గ్రహించలేరు అంటే వాళ్ళ హృదయాలలో ఏం పేరుకుపోయిందంట? అపవిత్రత పేరుకుపోయింది. లేదా వాళ్ళ హృదయాలలో ఏం పేరుకుపోయింది అంటే, ఒకవేళ మనం పరిశీలన చేస్తున్నప్పుడు అహంకారం పేరుకుపోయింది. ఒక్కోసారి చెప్పిన మాట ఎందుకు వాక్యానికి లోబడరు అంటే వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఘనపరుచుకునేవారుగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే దేవుని వాక్యానికి వాళ్ళు ఎన్నడూ కూడా లోబడలేరు. వాళ్ళకి ఎంత వాక్యము చెప్పినా వాళ్ళు ఏం చేయలేరంటే గ్రహించలేని వారిగా ఉంటారు. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక
5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున, అంతేనా, వాటిని విశదపరచుట కష్టం. అంటే దేవుని సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి, చెప్పుకుంటూ పోతే, కానీ అది వినగలిగిన ఆసక్తి ఈ రోజుల్లో ఎవరిలో లేదంట, జనాలలో లేదు. ఎందుకు వాళ్ళకి ఆసక్తి లేదు, ఎందుకు వాళ్ళు మందులై ఉన్నారు అంటే వాళ్ళ హృదయాలు అపవిత్రతతో ఉన్నాయి కాబట్టి. ఒక వ్యక్తి దేవుని వాక్యానికి లోబడడం లేదు అంటే మనము గ్రహించవలసిన మొదటి విషయం ఏమిటి అంటే అతడు అపవిత్రుడుగానే ఉన్నాడు. అదేంటి, అతను బాప్తీసం తీసుకున్నాడు అంటే బాప్తీసము తీసుకున్నా కూడా అతడు ఆ అపవిత్రతనే కలిగి ఉన్నాడు అని మనం నేర్చుకోవాలి. అయితే వీళ్ళైతే ఏమంటున్నారంటే, నువ్వు చెప్పేది మాకు అర్థమైంది, మాలో ఏమీ లేదంటే అపవిత్రత లేదు, మాలో ఏమీ లేదంటే మందబుద్ధి లేదు, మాలో ఏమీ లేదంటే నిర్లక్ష్యము లేదు, మాలో ఏమీ లేదంటే అహంకారము లేదు. అంటే ఇవి ఉంటే మనిషి మాట ఏమెవరు వినరు, గ్రహించలేరు. తర్వాత 52వ వచనాన్ని చదువుకుందాం. అందువలన పరలోక రాజ్యము శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు ఆయన ధననిధిలో నుండి కొత్త పదార్థాలను పాత పదార్థాలను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. ఇక్కడ మీకు గమనించినప్పుడు ఈయన చెబుతున్న వాక్య భాగం ఏమిటి అంటే, పరలోక రాజ్యము ఇప్పుడు దేనిని పోలి ఉన్నది అంటే పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రి. అంటే దీనిని, ఈ ఉపమానాన్ని ఏ ఉపమానము అంటారంటే ఇంటి యజమాని ఉపమానము అంటారు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యము దేనితో పోలుస్తున్నాడంటే ఒక ఇంటి యజమానునితో పోలుస్తున్నాడు. ఒక ఇంటి యజమాని ఎలాగ ఉంటాడు మీరు చెప్పండి? ఒక ఇంటి యజమాని ఎలా ఉంటాడు చెప్పండి? ఒక ఇంటి యజమాని ఎలా ఉంటాడు అనేది నా ప్రశ్న. బాధ్యత కలిగి ఉంటాడు. ఇంకా ఒక ఇంటి యజమాని ఇంకా ఎలా ఉంటాడు? ఏమి కావాలన్నా కూడా సమకూరుస్తూ ఉంటాడు. ఇంకా ఏంటిదండి? ఇంటికి ఏమి అవసరమై ఉన్నాయో అవి కూడా ఏం చేస్తాడంట, ఇంటిలో సమకూరుస్తాడన్నా, ఇంటికి ఏం అవసరం ఉన్నా సమకూరుస్తాడన్నా కూడా ఒకటే అర్థం. అయితే ఇక్కడ ఒక ఇంటి యజమాని ఎలాగ ఉంటాడు అనే విషయాలను ఆయన తెలియజేస్తూ ఒక లేఖన భాగాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఒక ఇంటి యజమాని ఎలాగ ఉంటాడు అంటే, ఒకవేళ భౌతికంగా మనం పరిశీలన చేస్తే, మీ ఇల్లు ఒకవేళ చాలా పెద్దది అని అనుకుందాం. మీ ఇల్లు ఏంటంట, చాలా పెద్దది. నీ దగ్గర కూడా చాలా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఇంటిలో ఏవేవి కొనడానికి ప్రయాసపడతావు చెప్పండి? అవసరం గల వస్తువులంటే, ఒకవేళ మీ దృష్టిలో అవసరం గల వస్తువులంటే ఏంటి? బియ్యము, పచారీ సరుకులు, ఇంకా ఇవేనా మీ ఇంట్లో అవసరమైన వస్తువులంటే? ఆన్సర్ ఎవరు చెప్పట్లేదా? మీ ఇంటిలో అవసరమైన వస్తువులు అంటే ఏమిటి? ఎలక్ట్రికల్ సామాన్లు అంటే ఫ్యాను, టీవీ, ఫ్రిడ్జ్. ఇవి మీకు అవసరమని మీరు భావిస్తున్నారా? ఇది ఎప్పుడు కొంటారు? ఇల్లు పెద్దగా ఉన్నప్పుడు కొంటారా? ఇల్లు చిన్నగా ఉన్నా కూడా కొంటారా? అన్నిటినీ పెద్దగా ఉంటేనే కొంటారా? చిన్న ఇల్లుకు కూడా కొంటారా?
చిన్న ఇంటికి కూడా కొంటారు. ఒకవేళ చిన్న ఇంటికి కొన్నప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కొంటారా, ఆ ఇంటికి తగ్గ వస్తువులు కొంటారా? ఇంటికి తగ్గ వస్తువులే మీరు కొంటూ ఉంటారు. అయితే మీరు చాలా తెలివైన వాళ్ళే. మీరే కాదు, భూమి మీద మనుషులందరూ కూడా తెలివైన వాళ్ళే. కానీ ఆ జ్ఞానాన్ని ఆ మనిషి దేనికి ఉపయోగించాడంటే వాక్యానుసారంగా దానిని ఉపయోగించాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక పరలోక రాజ్యము దేనితో పోల్చబడి ఉన్నది అంటే ఒక ఇంటి యజమానితో పోల్చబడింది. ఇంటి యజమాని ఇంటికి సైజుకు తగ్గట్టుగా మంచాన్ని తెచ్చుకుంటాడు, ఇంటి సైజుకు తగ్గట్టుగా ఫ్రిడ్జ్ను తెచ్చుకుంటాడు. నేను కూడా నిన్న ఈ వారంలో, గడిచిన వారంలో ఏసీ ఆర్డర్ పెట్టేస్తున్నా, ఇంకా ఫైనల్ అయిపోయింది, ఇంకా ఏదో ఒకటి తేల్చేద్దాం అని ఆర్డర్ ఇలా కొట్టే ముందుగా డౌట్ వచ్చింది. ఈ కరెంట్ ఆయనకి ఫోన్ చేశా, మాది ఏ ఫేస్ కరెంట్ అండి అని అడిగా. మీది చాలా పాత మీటరు. ఏంటంట? చాలా పాత మీటరు. ఆ మీటర్ మీద ఏసీ రన్ అవ్వదు అని చెప్పాడు. ఒకవేళ మీరు ఏసీ పెట్టుకుంటే లోపల వైరింగ్ మార్చుకోవాలి, మీరు ఏసీ పెట్టుకుంటే బయట వైరింగ్ కూడా మార్చుకోవాలి అని చెప్పాడు. ఒకవేళ ఇదేమీ పట్టించుకోకుండా ఒకవేళ ఏసీని నేను పెడితే అది పనిచేసిద్దా? పనిచేయదు. అలాగే ఇంటి యాజమాన్యం ఎలాగ ఉండాలి అంటే ఇంటికి ఏది అవసరమై ఉన్నదో ముందుగా దానిని మనము గుర్తెరగాలి. గుర్తెరిగిన తరువాత ఏది అయితే మనకు ఉపయోగపడిద్దో, ఏది అయితే మనకి అత్యంత అవసరమో దానిని బట్టి మనం ఏం చేయాలంటే వాటిని ఇంటిలోకి తెచ్చుకోవాలి. అన్నిటినీ తెచ్చుకోవాలని నీకు ఉండిద్ది, కానీ అన్నీ తావడానికి అవకాశము ఉండదు. ఆ ఇంటి సైజును బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి వాటిని నువ్వేం చేయాలంట? తెచ్చుకోవాలి. ఇప్పటిదా నేను చెప్పింది అర్థమైందా? అయితే ఇప్పటిదాకా రచయిత ఏం చెప్పాడంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ఇంటి యజమానిలాగా ఉండాలి. ఇంటి యజమానిలాగా ఇంటిలోకి ఏవి ఉపయోగపడతాయో వాటన్నిటినీ కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. అయితే ఈ ఇంటి యజమాని ఎలాంటి యజమానిగా ఉండాలి అంటే 52వ వచనం మరలా చదువుదాం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు. అంటే ఎలాంటి ఇంటి యజమానిగా ఉండాలంట? కొత్త పదార్థాలను పాత పదార్థాలను తెచ్చు ఒక శాస్త్రిలాగా ఉండాలి. ఇతను ఇంటి యజమాని. ఈ ఇంటి యజమాని ఎవరు గుణగణాలు కలిగి ఉండాలంట? ఒక శాస్త్రి లాంటి గుణగణాలు కలిగి ఉండాలి. అసలు శాస్త్రి అంటే ఎవరు అనే దానిని మనము ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. శాస్త్రి అంటే మీరు చెప్పండి, ఎవరిని శాస్త్రులు అంటారు? బోధించేవారిని శాస్త్రులు అంటారు అని చెప్పారు. ఇంకా ఎవరిని శాస్త్రులు అంటారు? ఏంటో ఈరోజు ఎవరు చెప్పడానికి ఇష్టపడట్లేదు అనుకుంటా. ఎవరిని శాస్త్రులు అంటారు అనే ప్రశ్న అడిగా మిమ్మల్ని. గ్రంథాలు గురించి చెప్పే వాళ్ళని శాస్త్రులు అంటారు. ఇంకా గుడిలో పూజలు చేసే వాళ్ళని శాస్త్రులు అంటారు. ఓకే, సరే. బైబిల్లో ఎవరిని శాస్త్రులు అంటారు అనే విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను. శాస్త్రి అంటే ఎవరు అంటే పురాతన కాలంలో దేశంలో కొన్ని కీలకమైన పదవులు ఉండే. పురాతన కాలం శాస్త్రి అనేది కూడా ఒక గొప్ప పదవి. ఈ గొప్ప పదవి కలిగిన వాళ్ళు ఏమి చేస్తూ ఉంటారు అనేది మనం పరిశీలన చేసినప్పుడు ఈ శాస్త్రులు అనేవాళ్ళు దేవుని యొక్క వాక్య భాగాలను ఏం చేస్తారంటే తరచుగా వాటిని రాస్తూ ఉంటారు. అంటే మీరు గమనించినప్పుడు వారిని ఏమంటారంటే, ఒకవేళ ఇంగ్లీష్లో చూస్తే రైటర్ ఏమంటారంట? రైటర్. శాస్త్రి అన్నా రైటర్ అన్నా లేఖికుడు అన్నా కూడా ఒకే అర్థము. ఈ శాస్త్రులు చేసే ఒక పని ఏమిటి అంటే
వారు దేవుని గ్రంథాలను నిరంతరము కూడా రాస్తూ ఉంటారు. ఈ రాయడానికి కూడా వాళ్ళు ఏమిటంటే శిక్షణ పొందిన వాళ్ళు. ఏదో నాకు వచ్చు నేను రాస్తానంటే కుదరదు. ఇందాక అక్షయ అద్విక కూడా ఏదో రాస్తూ ఉన్నారు. మేము కూడా శాస్త్రమే, మేము కూడా రాస్తామంటే అలా కుదరదు. అంటే రాయడానికి కూడా ఏం కలిగి ఉండాలంట? శిక్షణ పొంది ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలాంటి వారికి ఏమి చేస్తారంటే రికార్డులు రాయడానికి వారిని నియమించుకునేవాళ్ళు. ఆ రాసిన కాపీలను ఏం చేసేవాళ్ళు అంటే బోధించేవాళ్ళు. ఆ రాసిన కాపీలను ఏం చేసేవాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా పొందుపరిచేవాడు. అంతేనా? అంటే శాస్త్రి అంటే ఏమిటి అంటే వాక్య భాగము నాశనము కాకుండా నకిలీలు తయారు చేసేవాడు. వాక్య భాగమును జనులకు వివరించేవాళ్ళు. ఆ వాక్య భాగమును భద్రముగా మరలా దాసేవాళ్ళు. అంటే శాస్త్రి అంటే మీకు బాగా ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రియులారా, చూడండి, ఒక వ్యక్తిని మనం పరిశీలన చేద్దాం. యెరెమీయా గ్రంథము 36వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యెరెమీయా గ్రంథము 36వ అధ్యాయము 26. లేఖికుడైన బారాకును, లేఖికుడు అంటే ఎవరండి? శాస్త్రి. ఆ శాస్త్రి పేరు ఏమిటి అంట? బారాకు. అంటే బారాకును ప్రవక్త అయిన యెరెమీయాను పట్టుకొనవలెనని. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా? వాక్యాన్ని బోధించే ప్రవక్త, వాక్యాన్ని రాసే శాస్త్రులు ఒక్కోసారి కలిసి ఏమి చేసేవాళ్ళంటే పరిశీలన చేసేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక రకంగా విద్యావంతులైన వాళ్ళు. శాస్త్రులు ఎలాంటి వాళ్ళంట? కొంత చదువు వచ్చిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, విద్యావంతులు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళ గురించి బాగా మీకు అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్తాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ఎవరండి? ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. అంటే ఎజ్రా, ఈరోజు నీ జీవితంలో ఒక్కోసారి నువ్వు చేసే పని మీద నీకు చాలా ప్రావీణ్యత ఉండవచ్చు. కానీ ఎజ్రా ఏమి పని చేసేవాడంటే ఒక శాస్త్రి. ఇతడు ఎలాంటి శాస్త్రి అంటే మోషే ఉపదేశించిన, మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రముల మీద ప్రావీణ్యత, అంటే ఎక్స్పర్ట్, చాలా జ్ఞానం కలిగిన వాడు. ఈరోజు నిజంగా నీకు చదువు వచ్చినా చదువు రాకపోయినా బైబిల్ ఊపుకుంటూ వస్తూ ఉంటావు కదా, ఏంటో వినకపోయినా వచ్చి వింటూ ఉంటావు కదా. నిజముగా ఈ బైబిల్ మీద నువ్వు ఎక్స్పర్ట్వేనా? కానీ ఇక్కడ ఎజ్రా ఏమిటి అంటే తను రాసే ఆ లేఖనాల మీద అవగాహన ఉంది, అతను బోధించే ఆ లేఖనాల మీద అవగాహన ఉంది. ఈ అవగాహనలో కలిగిన ఉన్న ఒక ప్రావీణ్యత కలిగిన వాడు ఎవరంట? ఈ శాస్త్రి. అతని పేరేమిటి అంటే ఎజ్రా. అయితే అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున, అంటే మీకు అర్థమవుతుందా? శాస్త్రిగా ఉన్నాడు, ప్రావీణ్యత ఉంది. ఈ 2 లక్షణాలు కలిగి ఉండడం ద్వారా దేవుడు అతనికి ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. తోడై ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించరు. ఈరోజు ఇక్కడ ఒక శాస్త్రిని చూస్తున్నాం. ఆయన మామూలు శాస్త్రి కాదు, మామూలు లేఖకుడు కాదు. ఎలాంటి వాడు అంటే ప్రావీణ్యత కలిగిన వాడు, ఒక ఎక్స్పర్ట్, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఏది అడిగినా అటు దేవుడు ఇస్తున్నాడు, ఇటు రాజు ఇస్తూ ఉన్నాడు. అంటే దేనిని బట్టి? ఇతడు కలిగి ఉన్న ఎక్స్పీరియన్స్, ఇతను కలిగి ఉన్న ప్రావీణ్యత, ఇతను కలిగి ఉన్న ఎక్స్పర్ట్. కాబట్టి ఈ శాస్త్రికి దేవుడు చాలా తోడుగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ యొక్క మత్తయి సువార్తలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక ప్రతి క్రైస్తవుడు కూడా ఎలాగ ఉండాలి అంటే ఒక ఎజ్రా లాగా ఉండాలి. ఎలాగ ఉండాలంట? ఎజ్రా ఏం చేశాడంటే వాక్యముల మీద అవగాహనను పెంచుకోవడానికి, వాక్యము మీద అనుభవాన్ని పెంచుకోవడానికి, వాక్యము మీద ప్రావీణ్యతను సంపాదించుకోవడానికి ఇట్టే వచ్చుండిద్దా? దానికోసం ఖచ్చితంగా ఏం చేసి ఉంటాడు? చాలా కష్టపడి ఉంటాడు. ఇప్పుడు దేవుడు కూడా నిన్ను ఎలాగ ఉండమంటున్నాడంటే ఒక శాస్త్రిలాగా ఉండమంటున్నాడు. ఒక శాస్త్రి వాక్యము మీద ఎలా ప్రావీణ్యత సంపాదించాడో, ఒక శాస్త్రి ఒక వాక్యము మీద ఎలా అనుభవం కలిగి ఉన్నాడో, ఒక శాస్త్రి వాక్యమును ఎలాగ రాస్తూ ఉంటాడో, ఒక శాస్త్రి రాసిన కొత్త దానిని పాడైపోయిన పాతదానిని కలిపి ఎలా భద్రపరుచుకుంటాడో, క్రైస్తవుడు అయిన మనం కూడా ఎలా ఉండాలంట? అలా ఉండాలి. అయితే మనం ఎలా శాస్త్రులం అవుతాము అంటే, చెప్పబడుతున్న వాక్యాలు ఒకవేళ నువ్వు రాసుకోగలిగి వాటిని నువ్వు భద్రం చేసుకోగలిగినట్లయితే, చెప్పబడుతున్న వాక్యాలు ఒకవేళ నువ్వు రాసుకుని దాని ఇళ్ళకాడ ఒకవేళ ధ్యానించగలిగినట్లయితే, ఈ శాస్త్రి వాక్యములో ఎలా ప్రావీణ్యత సంపాదించాడో, ఈ శాస్త్రి ఎలాగ అనుభవాన్ని సంపాదించాడో, ఈ శాస్త్రికి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాడు. నేను కూడా ఒకళ్ళ పుస్తకాన్ని తీసుకుని చదువుతూ ఉన్నా. భలే ఉన్నాయే విషయాలు అని అనుకున్నా. అంటే అవి నేను చెప్పినవి అనేది నాకు తెలియదు. అంటే ఒక్కోసారి మనకి ఎలాగ ఉంటాయంటే చాలా చెప్తాం కానీ అన్నీ మనకి గుర్తుండవు. కానీ ఒకవేళ రాసుకుంటే, ఆ రాసుకున్న దానిని మరలా సమయం దొరికినప్పుడు నెమర వేసుకుంటే చాలా బాగా గుర్తు ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే అతను యజమానిగా ఉండాలి. ఆ యజమాని ఎలాగ ఉండాలంటే ఒక శాస్త్రిలాగా ఉండాలి. శాస్త్రి చేసే పనులు ఏమిటి అంటే రాసుకోవడము, దానిని భద్రము చేసుకోవడము, ఆ రాసిన దానిని అనేకులకు వివరించడం అతని యొక్క పని. కాబట్టి క్రైస్తవులమైన మనము కూడా రాసుకోవాలి, రాసుకున్న దానిని ధ్యానించాలి, ధ్యానించే దానిని భద్రము చేసుకోవాలి, భద్రము చేసుకున్న దానిని అనేకులకు కూడా ఏం చేయాలంట? తెలియజేసేవారిగా మనము ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, ఈ యొక్క ఉపమానం అర్థాన్ని మరలా ఒక్కసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనాన్ని మరలా చదువుదాం. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రి, శిష్యుడిగా చేరడము అంటే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏమిటంటే, ఈ ఉపమానంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రతి శిష్యుడు కూడా ఒక లేఖనము లాంటివాడు. కొంతమంది అంటూ ఉంటారు, నిన్ను చూస్తే మీ నాన్న కనపడుతున్నాడు, నిన్ను చూస్తే మీ మామ కనపడుతున్నాడని. ఈరోజు మన అందరము కూడా దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలంటే ఒక శిష్యుడిగా ఉండాలి. ఒక శిష్యుడిలో ఎవరు కనపడాలి? వాళ్ళ గురువు కనపడాలి. అంతేనా? ఈరోజు మన అందరికి గురువు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. క్రీస్తు ప్రభువారు అంటే వాక్యమే క్రీస్తు. అంటే ప్రతి శిష్యుడిలో ఏం కనపడాలంట? వాక్యము కనపడాలి. వాక్యం కనపడడం అంటే కొంతమంది బట్టల మీద జిజ్జాగ్ చేయించుకుంటారేమో, అది కాదు ఇక్కడ చెప్పింది. అంటే నీ ప్రవర్తనలో కనపడాలి, నీ మాటలలో కనపడాలి, నీ భక్తి విశ్వాసాలలో అవి కనపడాలి. అయితే ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, శిష్యుడు అంటే అర్థం ఏమిటి అంటే అభ్యాసకుడు. అభ్యాసకుడు అంటే నేర్చుకునేవాడు. అంటే ఈరోజు క్రైస్తవులమైన మన అందరము కూడా యేసుక్రీస్తుకి నిరంతరం ఏమై ఉన్నాము? శిష్యులమై ఉన్నాం. అమ్మయ్య నేను నేర్చేసుకున్నా నాకు చాలు అనడానికి లేదు. మనము నిరంతరము నేర్చుకునేవారిగా ఉండాలి. నేర్చుకునేవారిగా ఉండడమే కాదు కానీ మనము నేర్పించేవారిగా కూడా ఉండాలి.
మత్తయి సువార్త మీరు తీయక్కర్లేదు కానీ 28వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించుడు. అంటే ప్రతి శిష్యుడు నేర్చుకోవడమే కాదు, ఆ నేర్చుకుంది ఏం చేయాలంట? ప్రకటించాలి. అంటే శాస్త్రి అంటే అర్థం ఏమిటి అంటే శిష్యుడిగా ఉండడము. శాస్త్రి అంటే అర్థం ఏమిటి అంటే నేర్చుకోవడము. శాస్త్రి అంటే అర్థం ఏమిటంటే అనేకులకు నేర్పించడము అనేది దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. తర్వాత రెండవ విషయం నేర్చుకుందాం. ప్రతి శిష్యుడు కూడా ఒక గృహ యజమానిలాగా ఉండాలి. ఇందాక ప్రతి శిష్యుడు ఎలా ఉండాలంటే వాక్యంలాగా ఉండాలని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి శిష్యుడు కూడా ఒక గృహ యజమానిలాగా ఉండాలి. అంటే గృహ యజమాని అంటే ఏమిటి అంటే, గృహ యజమాని ఇంటిలో ఏవి ఉండాలో, ఇంటి బయట ఏవి ఉండాలో సరైన నిర్ణయాలు తీసుకోగలడు. ఇల్లంతా ఊరంతా తిరిగి సమాధుల చుట్టూ తిరిగి ఆ ఇంట్లో మంచం పక్కన పెట్టుకుంటారా? పోనీ అలాంటి వాళ్ళు మీకు ఎక్కడైనా కనపడ్డారా? ఎంత తలతిక్కలోనైనా కూడా అలాంటి పనులు చేయరు. ఎందుకని? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఎందుకని ఎందుకని అంటే ఎవరు కూడా వాళ్ళ నాశనాన్ని వాళ్ళు తెచ్చుకోరు. ఊరంతా తిరిగిన ఆ చెప్పులకి ఏముంటుందంటే చాలా రకాల బ్యాక్టీరియా వైరస్లు ఉండడానికి ఎక్కువ అవకాశము ఉంటుంది. వాటిని తల దగ్గర ఎవడు కూడా పెట్టుకోడు. గృహ యజమాని ఎలాగ ఉంటాడంటే గృహములో ఏవి ఉండాలో, గృహము బయట ఏవి ఉండాలో బాగా నిర్ణయించుకుంటాడు. తర్వాత మీరు కూడా చూడండి, ఇంటిగల ఓనర్లు ఉన్న దగ్గర మనం అద్దెకి ఉండలేం. ఎందుకు? షరతులు ఎక్కువ ఉంటాయి. ఇలా ఉండండి, నీళ్ళు ఎంతే వాడండి, బళ్ళు అక్కడ పెట్టండి అని అంటూ ఉంటారు కదా. అంటే జాగ్రత్తలు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు మొదట శాస్త్రిగా ఉండమన్నాడు. తర్వాత శాస్త్రి అంటే శిష్యుడిగా ఉన్నట్టే శిష్యుడైన వాడు ఎలా ఉండాలంటే గృహ యజమానిలాగా ఉండాలి. గృహ యజమానిగా నువ్వేం చేయాలి అంటే కీర్తనల గ్రంథం 19వ కీర్తన. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. నీవు దేవుని యొక్క శాస్త్రివి అయితే రాయిగా బుద్ధి లేకపోయినా బుద్ధి వచ్చింది. నువ్వు దేవునికి శిష్యుడు అయితే వినగా బుద్ధి లేకపోయినా జ్ఞానం వచ్చింది. అంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నాయి. అంటే దేవుడే నీకు వాటిని ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఒక్కోసారి దేవుని మాటను గ్రహించలేకపోతున్నావు అంటే దేవుడు అటువంటి బుద్ధి నీకు ఇంకా ఇవ్వలా అని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి కొన్ని విషయాలు పదే అనిపిస్తూ ఉంటారు. చెప్పడానికి మాకు కూడా సిగ్గేస్తూ ఉంటుంది. ఇలా కూర్చోండి, అలా కూర్చోండి, ఇది చేయండి అని. అయినప్పటికీ కూడా ఎంతో దర్జాగా చేస్తూ ఉంటారు. అయితే మాకు అనిపించేది ఏంటంటే దేవుడికి వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఇంకా, ఆ గ్రహింపు శక్తి ఇంకా ఇవ్వలా. కానీ దేవుడు వాక్యమును ఒకవేళ నువ్వు వినగలిగినట్లయితే దేవుడు నీకు ఏమిస్తాడంట? బుద్ధి జ్ఞానమును పుట్టించేవాడిగా ఉంటాడు. తర్వాత 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. దేవుని వాక్యం ఏమి చేసిద్ది అంటే బుద్ధి జ్ఞానాలే కాదు కానీ ఇక్కడ నిన్ను సంతోషపెట్టేది గాను, నీకు వెలుగునిచ్చి నిన్ను సరైన మార్గంలో నడిపించేదిగా బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుడు వాక్యం ఎందుకు శ్రద్ధగా వినాలి, దేవునికి ఎందుకు శిష్యుడిగా ఉండాలి, దేవునికి ఎందుకు శాస్త్రిగా ఉండాలి అంటే నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? ఈ పని ఖచ్చితంగా చేయాలి. తర్వాత 9వ వచనం. యెహోవా యందైనను భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను
మధురమైనది. అంటే దేవుని వాక్యము ఎందుకు శాస్త్రులు రాస్తారంటే, ఎందుకు శాస్త్రులు భద్రపరుస్తారంటే, ఎందుకు శాస్త్రులు అనేకులకు ఉపదేశిస్తారంటే, సంతోషంగా ఉండాలన్నా, బాగుపడాలి అన్నా, జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి అన్నా, మన జీవితంలో న్యాయమేదో సత్యమేదో తెలుసుకోవాలన్నా దేవుని వాక్యము చాలా అవసరమైనది అని శాస్త్రులకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు అది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుంది అంటే, వాక్యము విలువైనది అని ఒకవేళ నీకు అర్థమైతే, గృహ యజమాని దాన్ని ఇంటిలో ఉంచుతాడా, ఇంటి బయట ఉంచుతాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? విలువైన వస్తువులను ఇంట్లో ఉంచుతారా, ఇంటి బయట ఉంచుతారా? ఇంట్లోనే ఉంచుతారు. కాబట్టి వాక్యము కూడా చాలా విలువైనదని ఒకవేళ గృహ యజమానికి అర్థమైతే దానిని ఏం చేస్తాడంటే ఇంటిలో ఉంచుతాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యము కూడా విలువైనదని నీకు అర్థమైతే, గృహ యజమాని వస్తువులను ఇంటిలో ఉంచినట్లుగా క్రైస్తవుడైన నీవు కూడా దేవుని వాక్యాన్ని హృదయం అనే దీనిలో ఉంచుకుంటావు. దానిని ఎలా ఉంచుకుంటావు అంటే నిత్యము నిలిచేటట్టుగా, ఏదో ఆదివారం 2 గంటలు ఉండేటట్టుగా కాదు, ఏదో సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఉండేటట్టుగా కాదు, నిత్యము దేవుని వాక్యము నీ హృదయంలో నిలిచేటట్లుగా దానిని ఉంచుకుంటావని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ప్రియులారా, తర్వాత విషయం, ఇప్పటిదాకా నేను ఏం చెప్పానంటే, ఈ ఉపమానం ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తిని కూడా ఒక శాస్త్రిలాగా ఉండమంటుంది. ఈ ఉపమానం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్క శాస్త్రి కూడా గృహ యజమానిలాగా ఉండమంటుంది. అయితే గృహ యజమాని చేసే పనిని ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి అంటే పాత దానిని కొత్త దానిని రెండింటినీ కూడా ఆయన భద్రపరుస్తూ ఉంటాడు. శాస్త్రి అనే అతను కూడా ఏం చేస్తాడంటే పాత నిబంధన విషయాలను కొత్త నిబంధన విషయాలను రెండింటినీ కూడా కేంద్రీకరిస్తూ ఉంటాడు. మీరు గమనించినప్పుడు పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, స్టెఫను ప్రసంగం చేసినప్పుడు వాళ్ళ ప్రసంగాల్లో ఎక్కువగా ఏం కనపడేవి? పాత నిబంధన రెఫరెన్సులు. స్టెఫను కూడా ప్రారంభించడం అబ్రహాము దగ్గర ప్రారంభించాడు. పేతురు కూడా ప్రారంభించడం అక్కడే మెసొపొతేమియాల దగ్గరే ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక శాస్త్రికి పాత నిబంధన మీద ఏముండిద్దంట? గ్రిప్ ఉంటుంది. ఎలా వచ్చి ఉంటుంది ఆ గ్రిప్పు? నేర్చుకోవడం అంటే ఎవరైనా చెప్తే వినడమా, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవడమా? నేర్చుకోవడం అంటే చెప్తే వినడము, ఆ వినిన దానిని బట్టి ఇంకా నీకు కావాల్సినంత వరకు నేర్చుకోవడం. ఈ యొక్క ఆరాధనలో ప్రతి దానిని విడమర్చి మనము చెప్పలేం. ఈ నేర్చుకున్న దానిని బట్టి నువ్వు ఇళ్ళకి వెళ్ళి బాగా స్టడీ చేస్తే దేవుడు ఇంకా జ్ఞానాన్ని ఇస్తాడు. అలా ఐతోపి నపుంసకుడికి అలాగే ఇచ్చాడు. కాబట్టి బైబిల్లో జ్ఞానం కావాలంటే బైబిల్ జ్ఞానం సంఘంలో దొరికిద్ది, కానీ ఆ దొరికే దానితో నువ్వు ఉండకూడదు. ఇంకా నేర్చుకోవాలంటే చెప్పేదాకా ఎదురు చూడకూడదు. దాని గురించి నువ్వు కూడా నీ యొక్క గృహంలో ఏం చేయాలంట? అది విలువైనదిగా భావిస్తే, ఒక గృహ నిర్వాహకుడు ఇంటిలో ఎలాగ విలువైన వాటిని ఉంచుతాడో అలాగే నీవు కూడా నీ గృహంలో దేవుని గ్రంథమును చదవాలి. నువ్వు ఏది నేర్చుకోవాలనుకుంటున్నావో దానిని ముందు చదవాలి. చదివిన తర్వాత అడగాలి. చాలామందిలో ఎలాగ ఉంటుంది అంటే బాగా అడిగి నేర్చుకుందాం అనుకుంటారు. అడిగి నేర్చుకోవాలనుకునేటప్పుడు చెప్పేవాడు ఎవడు దొరకడు. కానీ నేర్చుకుని అడగడానికి ప్రయత్నం చేయండి. చెప్పేవాళ్ళు ఖచ్చితంగా దేవుడే ఏర్పరుస్తూ ఉండు. నా మాట మీకు అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అసలు పాత నిబంధన మనకెందుకండి? పాత నిబంధన కొట్టివేయబడింది కదా, పాత నిబంధన క్రీస్తులో లేదు కదా, మనము క్రొత్త నిబంధన వారము కదా, పాత నిబంధన ఎందుకు నేర్చుకోవాలి అంటే రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఒక వ్యక్తి పాత నిబంధన మాటలను కొత్త నిబంధన మాటలను ఎందుకు నేర్చుకోవాలి? క్రొత్త నిబంధన నేర్చుకుంటే సరిపోదా అంటే రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగుట నిమిత్తము రాయబడి ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే పాత నిబంధన ఎందుకు ఇవ్వబడిందంటే ముందు బోధ.
తర్వాత సహనము, తర్వాత ఓదార్పు, తర్వాత ఆశ. ఇవన్నీ కూడా దేనిని బట్టి అంటే దానిని బట్టే. మేము కూడా ఆయుర్వేదంలో కొన్ని థెరపీలు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఒక్కోసారి నొప్పి బాగా పెరిగిపోయింది. మాకు అనుభవం ఉంది కాబట్టి మీరేం కంగారు పడద్దు, మేము చేస్తే నొప్పి ఏమైందంటే పెరిగి తగ్గిద్ది అని చెప్తాం. ఒకవేళ అనుభవం లేకపోతే అమ్మో నొప్పి పెరిగిపోతుందా అని మేము భయపడేవారిగా ఉంటాం. అలాగే పాత నిబంధన మాటలు కూడా మనకు ఎందుకు అంటే మనలో ఉన్న అనుభవాన్ని పెంచడానికి. దేనిలో అనుభవాన్ని పెంచడాన్ని? బోధలో, సహనములో, ఓదార్పులో, ఆశలో. పాత నిబంధనలో దేవుడు ప్రజలతో ఎలాగ ఉన్నాడు, ఎలాగ నడుచుకున్నాడో మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇంకా పాత నిబంధన ఎందుకు అనేది చూసినప్పుడు 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన. అంటే పాత నిబంధన ఎందుకు చదవాలి, ఎందుకు రాయాలి అంటే ఈ 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్తున్నా అంటే నీకు బుద్ధి కలగాలంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలంట? అదేంటి కొత్త నిబంధనలో దొరకదా అంటే దొరకదు. అక్కడ గేహాజీ లాంటి ఒక వ్యక్తి గురించి బుద్ధి నేర్చుకుంటూ, ఆకాను లాంటి వాడి గురించి బుద్ధి నేర్చుకుంటూ, సహనం గురించి యోబును చూస్తూ, అబ్రహామును చూస్తూ, బోధ గురించి ఎలీషాను చూస్తూ, ఏలియాను చూస్తూ, తప్పు చేస్తే తల్లిదండ్రులు పడవలసిన బాధను ఏలీలో చూస్తూ, సమూయేల్లో చూస్తూ, ఇవన్నీ కూడా ఎక్కడ చూడగలం? క్రొత్త నిబంధనలో కనపడదు. ఇవి కనపడాలంటే మరలా ఎక్కడికి వెళ్ళాలి? పాత నిబంధన. అంటే పాత నిబంధన ఎందుకు ఉన్నది అంటే ఈరోజు నువ్వు నేర్చుకుని నీ జీవితంలో వాళ్ళు పడ్డ తప్పులు, వాళ్ళు పడ్డ బాధలు, వాళ్ళు చేసిన తప్పులు నీవు చేయకుండా ఉండడానికి. కానీ నిజంగా పాత నిబంధన గ్రంథం మీద ఎంతమందికి గ్రిప్ ఉంది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకవేళ టక్కున ఇప్పుడు లేపి పాత నిబంధన పుస్తకాలు 39 మీరు తప్పు లేకుండా చెప్పగలరా అని మిమ్మల్ని అడిగితే చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ప్రియులారా, పాత నిబంధన మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. దాన్ని వదిలిపెట్టడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి శాస్త్రి కూడా పాత నిబంధనను, కొత్త నిబంధనను ఎలాగ రాసి పొందుపరుస్తూ ఉంటాడో ప్రతి క్రైస్తవుడు కూడా పాత నిబంధనను, కొత్త నిబంధనను పొందుపరుచుకునేవాడిగా ఉండాలి. పొందుపరుచుకోవడమే కాదు, అలా పొందుపరుచుకున్న తర్వాత 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఎందుకు దేవుని వాక్యాన్ని నువ్వు ఇంటిలో పెట్టుకోవాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని చదవాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి? ఎందుకు పాతదానిని కొత్తదానిని కలపాలి అంటే అది నీకు ప్రయోజనము అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇలా తెలియజేస్తూ వెళితే చాలా రకాలైన ప్రయోజనాలు పాత నిబంధనను బట్టి కూడా మనకు ఉంటున్నాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఒకవేళ ఇలాగే నీవు కూడా ఈ భూమి మీద పాత నిబంధనను, కొత్త నిబంధనలలో ఆ యొక్క వాక్యముల మీద అవగాహనను పెంచుకోగలిగినట్లయితే ఎజ్రా అనే ఒక శాస్త్రికి దేవుడు ఎలాగైతే తోడుగా ఉన్నాడో ఈరోజు నిన్ను కూడా ఆయన అలా కోరుకుంటున్నాడు. ఈ ఉపమానంలో ఆయన డైరెక్టర్గా ఏం చెప్తున్నాడంటే నీవు శాస్త్రిలాగా ఉండు. శాస్త్రిలాగా కాదు, ఇంటి యజమాని లాంటి శాస్త్రిలాగా ఉండాలి. ఇంటి యజమాని ఎలాగా పొందుపరుచుకుంటాడో వాక్యాన్ని అలాగే నీవు కూడా పొందుపరుచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుట
జాగ్రత్త. ఈరోజు చాలామంది కొన్ని మాటలకి లోబడరు, కొన్ని వాక్యానుసారంగా జీవించరు. కానీ ఏమనుకుంటారంటే మా సేవకుడు ఏమంటారు, ఇరుగు పొరుగురు ఏమంటారు అనుకుంటారు. కాదు, నువ్వు ఎవరికి భయపడాలి అంటే, నిన్ను నువ్వు ఎవరికి కనపరుచుకోవాలంటే నీ దేవునికే నువ్వు ఏం చేయాలంట, కనపరుచుకునేవారిగా ఉండాలి. ఈరోజు నిన్ను ఎవరు చూస్తున్నారని నువ్వు తెలుసుకోవాలంట, నీ దేవుడు. నువ్వు ఎందుకు దేవుని మాటలకి, సంఘములో మాటలకి లోబడాలి, ఎందుకు సమయానికి కూర్చోవాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు పాటలు పాడాలి, ఎందుకు నిద్రపోకూడదు, ఎందుకు వాక్యం వినాలి, ఎందుకు వాక్యాన్ని విశ్వసించాలి అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి, ఈ భూమిలో సత్యవాక్కు ఉంది, అబద్ధవాక్కు కూడా ఉంది. ఏది ఏ వాక్కు అనేది నువ్వే ముందుగా దానిని ఏం చేయాలంట, వేరు చేసుకుని. ఇంటి యజమాని ఇందా మీకు చెప్పే కదా, ఏం చేస్తాడు, మంచి వాటిని ఇంట్లో పెడతాడు, చెడ్డ వాటిని బయట పడేస్తాడు. అలాగే ఇంటి యజమాని లాంటి శాస్త్రులుగా నువ్వు కూడా ఏం చేయాలంటే, ఏది సత్యమో దానిని ఇంట్లో పెట్టుకో, ఏది అసత్యమో దానిని ఏం చేయి, పడివేసేసి. ఏది మేలైన లక్షణాలో దానిని ఇంట్లో ప్రవేశపెట్టు, ఏది చెడు లక్షణాలో వాటిని వీధిలోనే వదిలే. అలాగే ఏది మంచి గుణగణాలో నీ హృదయంలో స్థిరపరచు, ఏది మంచి గుణగణాలు కావో దానిని బయటే విడిచిపెట్టవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ఇంకా 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా. ఇప్పటిదాకా దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఉపమానం ద్వారా ఒక శాస్త్రిలాగా ఉండాలి. శాస్త్రి ఏం చేస్తాడు, లేఖనాలు రాస్తాడు, లేఖనాలు పొందుపరుస్తాడు. ఒక గృహ నిర్వాహకుడు లాగా ఉండాలి. గృహ నిర్వాహకుడు, యజమాని ఎలాగ ఉంటాడు, విలువైన వాటిని ఇంట్లో ఉంచుతాడు. ఈ శాస్త్రి ఈ గృహ యజమాని లాగా ఉండినప్పుడు అతడు యేసునందు ఏం ఉంచుతాడంటే విశ్వాసం ఉంచుతాడు. ఆ విశ్వాసము ద్వారా ఆయనకి ఏమొచ్చిందంట, రక్షణ. ఈరోజు నిజంగా కొంతమందికి జ్ఞానం లేకుండా నీటిలో ఏదో మునుగుతామంటారు. అలా మునుగుతామంటే మేము ఇవ్వలేం, మేము ఇచ్చినది నీకు పనికిరాదు. ఈరోజు నువ్వు ఆ నీటిలో మునిగి ఆ రక్షణ, ఆ యొక్క జ్ఞానమును పొందాలంటే నువ్వు యేసు యందు విశ్వాసం బాగా ఉంచాలి. నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదు గనుక. బాల్యము నుండి అంటే అలాగే బాప్తిసము తీసుకోవడానికి, ఈ రక్షణ జ్ఞానమును పొందడానికి, ఈ విశ్వాసమును పొందాలి అంటే నువ్వు ఎప్పటి నుంచో ఆ వాక్యములో ఒక శాస్త్రిలాగా ప్రాముఖ్యత కలిగిన వాడిగా ఉండాలి, ఒక ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉండాలి, దాని మీద విద్యాభ్యాసము చేసిన వాడిగా ఉండాలి. ఏదో 2 వారాలు వచ్చే 3వ వారం నేను మునుగుతా బ్రదరు, వాళ్ళు మునిగారు, వీళ్ళు మునిగారు, వాళ్ళు దుప్పటేసుకున్నారు, వీళ్ళు దుప్పటేసుకున్నారంటే అలా దుప్పటేసుకునే వాళ్ళు ఎక్కువ కాలం ఈరోజు సంఘంలో లేరు. కాబట్టి ప్రియులారా, బాప్తిసము కూడా సరైన సంఘంలో తీసుకోవాలి. అదేంటి బ్రదర్, మేము అక్కడ మునిగాం కదా, ఇక్కడ కూడా మునగాలంటే వాక్యానికి వేరుగా తీసుకున్నది, అసత్యములో తీసుకున్న అటువంటి బాప్తిసాలు ఎన్నటికీ కూడా చెల్లవు. జ్ఞానము లేకుండా తీసుకున్న బాప్తిసాలు ఎన్నటికీ కూడా చెల్లవు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఎలాగ ఉండాలి అంటే 15వ వచనం, నీవు నేర్చుకుని ఏం చేయాలంటే ముందుగా నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోకుండా నేను 10 మందిని ఉద్ధరిస్తాను, 10 మందికి సలహాలు ఇస్తాను, 10 మందికి నేను ఏదో చేస్తానంటే అది పనికిరాదు. నువ్వు ఏదైనా చేయాలంటే వాడిని నేర్చుకుని, రూఢి అని తెలుసుకుని, ఎవరి వలన నేర్చుకుంటే ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, అలా ఉండాలని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. మరలా ఒక్కసారి నేను దానిని పిక్చర్ ప్రజెంటేషన్ ద్వారా మీకు నేను తెలియజేస్తాను. ఒక వ్యక్తి తన జీవితంలో ఏం చేశాడంటే, మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము ఈ 52వ వచనంలో ఆయన తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, చూడండి, మళ్ళీ ఒకసారి అందరము దాన్ని చదివి ఇంక ఈ లేఖన భాగాన్ని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం
52 చదువుతున్నాను. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన, పరలోక రాజ్యంలో ఎవరు చేరతారు? ఒక శిష్యుడు చేరతాడు. ఆ శిష్యుడు ఎలాగ ఉండాలంట? ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నదిగా వారితో చెప్పాను అని తెలియజేస్తున్నాడు. అంటే ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఫస్ట్ తన ఇంటికి తాళాలు వేసుకుంటాడు. తాళాలు వేసుకున్న తర్వాత ఏదైతే విలువైనదిగా ఉంటుందో ఆ విలువైన దానిని ఏం చేస్తాడంట? ఇదిగోండి ఇక్కడ చూడండి, అక్కడ మీకు ఏం కనపడుతుంది? ఒక పెట్టి కనపడుతుంది. ఆ పెట్టిలో కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అది విలువైనది అని ఒకవేళ భావించినప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే చక్కగా దానిలో ఏది ఉంచితే మేలో ఆ ఇంటిలో అటువంటి పదార్థాలను దానిలో దాస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు నీ హృదయంలో ఏది ఉంటే మేలో, ఏది అనుసరిస్తే నీకు మేలో దానిని గైకొనవలసిన వాడిగా ఉండాలని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరి విత్తబడిన వాక్యం